కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ అండి. ఈరోజు మనము గోళ్ళలో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఒనైకోమైకోసిస్ అంటారండి, వీటి గురించి మాట్లాడదాం. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎలా కనిపిస్తుంది, మనం దాన్ని ఎలా కనుక్కోవచ్చు, దానికోసం మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాట్లాడదాం. సో యూజువలీ ఈ ప్రాబ్లం కామన్గా అండి నేను ఎక్కువసేపు నీళ్ళల్లో చేతులు తడిపే వాళ్ళల్లో, డయాబెటిక్ పేషెంట్స్లో కామన్గా చూస్తుంటాం. సో యూజువలీ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక తెల్ల మచ్చలాగా కానీ ఒక నలుపు ఏరియా లాగా స్టార్ట్ అవ్వడము, ఆ స్లోగా సైజ్ పెరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఏ వేళలో అయినా కామన్గా చూస్తామండి, కాకపోతే చేతిలో థంబ్ నెయిల్స్లో కామన్గా, పాదాల్లో గ్రేట్ టోస్లో కామన్గా చూస్తాం. యూజువలీ ఇట్ విల్ స్టార్ట్ విత్ వన్ నెయిల్, కొంతమందికి ప్రోగ్రెస్ అయిపోయి వేరే నెయిల్స్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. దీంట్లో నొప్పి కానీ, మంట కానీ, దురద అలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ గోరు తొందరగా విరిగిపోతున్నట్టు, కలర్ చేంజ్ అవ్వడము అలాంటివి చాలా స్లోగా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే స్టార్ట్ అయినాక ఈవెన్ 6 months 1 year కూడా స్లోగా ప్రోగ్రెస్. సో ఆ రీజన్ కోసం చాలామంది డాక్టర్ని సంప్రదించడం లేట్ చేస్తూ ఉంటారండి. ఇది ట్రీటబుల్ ప్రాబ్లం. అంటే షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి షుగర్ కంట్రోల్లో లేనప్పుడు చిన్న ఓన్స్ ద్వారా కూడా స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్కి మనం తొందరగా డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ రికవర్ ఫాస్టర్. ఎందుకు రికవర్ ఫాస్టర్ అంటున్నారంటే చాలా నెయిల్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మన డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది లాంగ్గా ఉంటుంది. అండ్ యూజువలీ ఫింగర్ నెయిల్స్ ఇన్వాల్వ్ అయితే 3 months దాకా, టో నెయిల్స్ ఇన్వాల్వ్ అయితే 6 months దాకా కూడా ట్రీట్మెంట్ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే రికవరీ ఆఫ్ ద అంటే మన నెయిల్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి టిప్ ఆఫ్ ద నెయిల్ వరకు రావడానికి అంత టైం పడుతుంది కంప్లీట్ రీగ్రోత్ అవ్వడానికి. సో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద నెయిల్ వరకు అయిందంటే అంత టైమ్ ఆఫ్ ద నెయిల్ రికవర్ అవ్వాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. దాంతోపాటు యూజువలీ నెయిల్ లాక్కర్స్ అని ఉంటాయి, అంటే నెయిల్ పాలిషర్స్ లాగా అప్లై చేసుకునే యాంటీ ఫంగల్ లోషన్స్ ఉంటాయి. అవి వాడుకుంటే కూడా మనం ఈ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఒకసారి కంట్రోల్ అయింది, ట్రీట్ చేసుకున్నాము, మళ్ళీ రాకుండా అంటే డెఫినెట్లీ మీ వాటర్లో హ్యాండ్ ఇమర్షన్ కానీ, ఎక్స్పోజర్ టు ద కెమికల్స్ అలాంటివి కొద్దిగా తగ్గించుకోవడము అండ్ కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్ని సంప్రదించి మెడికేషన్ స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఈ ప్రాబ్లంతో మీకు ఇబ్బంది లేకుండా రికవర్ అయిపోతారండి.